టూరిజం స్పాట్స్కి వెళ్ళాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ అందుబాటులో వసతి అంటే ఉండటానికి. ఫర్ ఎగ్జాంపుల్ అరకు వెళ్తే రూముల కోసం వెతుక్కోవాలి, పాడేరు దగ్గరికి వెళ్ళినా రూముల కోసం వెతుక్కోవాలి, అక్కడ ఉండే రూములు అయిపోతుంటాయి, లేకపోతే రికమెండేషన్ చేయించుకోవాలి, లేదా బ్లాక్లో తీసుకోవాలి. దాంతో అదో పెద్ద సమస్య. అదే కనుక అక్కడ హోటల్ ఎక్కువ ఉంటే, అలాగే ఈ గోదావరి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఇట్లాంటి చోట్లంతా ఉండేటటువంటి రూమ్స్ వలన ఏమవుతుంటుంది, ఓ ప్రయోజనం చేకూరుతుంటుంది. అయితే రూమ్స్ ఉండాలంటే ప్రభుత్వాన్ని కట్టించగలుగుతుందా? లేదు. ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రైవేట్ వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పెట్టేయగలరా అంటే ఇవాళ ఆ స్థితిలో లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే తక్కువ ధరకి భూమిని హోటళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళు హోటల్ కడితే ఒకటి హోటల్కి వచ్చేటటువంటి పబ్లిక్ ద్వారా ఆదాయం, రెండవది అక్కడ దాని సర్కమ్స్టాన్సెస్ అంతా డెవలప్ అవుతుంది. ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ హోటల్స్లో కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ కోణంలో తక్కువ ధరకి భూముల్ని ఇవ్వడం ప్రారంభించింది. నా దృష్టిలో అయితే హోటళ్ళ వాళ్ళకి భూములు ఇవ్వడం తప్పంట నేను. ఎందుకంటే వాళ్ళకి భూమికి సంబంధించిన అనుమతులన్నీ ఇవ్వండి, సబ్సిడీలు ఇవ్వండి, ఏది ట్యాక్స్లోనో రిజిస్ట్రేషన్లోనో కరెంట్లోనో ఇట్లా. అంతేగాని తక్కువ రేటుకి భూమి ఇవ్వడం ఏంటి, వాడు ప్రైవేట్గా హోటల్ నడుపుతుంటే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ప్రభుత్వాలు మన వ్యక్తిగత అభిప్రాయాలు ఏం తీసుకోగలదా? ప్రస్తుతం ఆయా ఏరియాల్లో అధికార పక్షానికి సంబంధించిన అనుకూలరికే హోటళ్ళ ఆస్పెక్ట్ ఉంటుంది. అది పక్కన పెడితే టోటల్గా 27 హోటళ్ళు రాబోతున్నాయి. 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టూరిజం స్పాట్స్లో హోటళ్ళు కట్టడానికి ముందుకు వచ్చారు. ప్రభుత్వం దానికి అనుగుణంగా భూములు ఇస్తోంది.